సినిమా అనేది చాలా గొప్పది కదా. ఇండివిజువల్గా మీరు కొట్టుకు చావండి, మేము దాని గురించి ఏమనట్లేదు. బట్ సినిమాని చంపేయకండి, అది కరెక్ట్ కాదు. అది చాలా చాలా రాంగ్. అది ఏ సినిమాకి జరగకూడదు. అది ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఆశీర్వదించండి మావయ్య. క్యాంపెయిన్స్ రన్ చేస్తుంటారు వీళ్ళు కొంతమంది. ఇప్పుడు పిఆర్ఓస్ ఏంటంటే, ఇప్పుడు మీరు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. గమనిస్తే ప్రసాద్ మల్టీప్లెక్స్ కాడ రివ్యూస్ చెప్పే వాళ్ళకి డబ్బులు ఇస్తారు ఈ పిఆర్ఓసే. వాళ్ళు నెగిటివ్ చెప్పించడానికి కూడా వీళ్ళే పిఆర్ఓస్ కొంతమంది డబ్బులు ఇచ్చారు. అవతల హీరో పిఆర్ఓలు వీళ్ళే అసలు. రాజు గారు రియాక్ట్ అవ్వాలి. మరి వాళ్ళతో పాటు ఇంకో ప్రాబ్లం కూడా ఉంది సార్ ఇక్కడ. ఇప్పుడు నువ్వు మాట్లాడారా? అయిపోతాక నేను బయట ఉంటాను. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు, నేనే మెగా ఫ్యాన్ ఎవరో ఫ్యాన్ ఉన్నారు, ఆయనకు దేవరా సినిమాను సమ్ మూవీ ఆ టైంలో వచ్చి నెగిటివ్ చెప్పు, ఐ విల్ గివ్ యూ 10,000 రూపీస్ అని చూసారా సార్ డబుల్ యాక్షన్? ఓ పిఆర్ వాళ్ళు చెప్పారంట ఆయనకి. నేను చెప్పను, ఐఎమ్ వెరీ జెన్యున్. సినిమా స్టోరీ చాలా సింపుల్ భయ్యా. ఈ సినిమాలో కాంప్లెక్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది భయ్యా, కానీ స్టోరీ అంత కాంప్లెక్స్ గా ఉండదు. కల్కి భగవానుడు దీపిక కడుపులో పుడతాడు భయ్యా. ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రానికి నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. అప్పటి నుంచి పూల చొక్కాకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఇతను రివ్యూర్ తో చూస్తుండగానే పుచుక్ పుచుక్ మని అన్సబ్స్క్రైబ్ కొట్టడం స్టార్ట్ చేసి, ఎందుకంటే ఎవరు జెన్యున్ అనిపించలేదు కదా. ఎందుకంటే ఎవరు జెన్యున్ అనిపించలేదు కదా. వాళ్ళు స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఆ పాత్రే కనిపించేది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇల్లు చూపిస్తున్నారు, బ్లాగులు చేస్తున్నారు, నా ఫ్రిడ్జ్ లో ఇది ఉంది అది అని చూపిస్తున్నారు. నాకు ఎందుకు ఇవన్నీ? ఎవరెవరో వస్తారు, ఏవో ఫోటోలు పెట్టుకుంటారు. ఆయన ఫేస్ అయితే పెట్టుకోడు కదా. ఆడియన్స్ సార్ క్లెవర్ సార్. టైమ్ అండ్ అగైన్ ఇట్ హ్యాస్ ప్రూవ్డ్. పలానా సినిమా ఒకటి నచ్చలేదని ట్విట్టర్లో చెప్పినా జనాలు వెళ్ళి చూశారు కదా. ఆడియన్స్ చాలా మంది ఖచ్చితంగా కొన్ని ట్విట్టర్ రివ్యూలకో, కొన్ని మీరు ఇచ్చే రేటింగ్లకో పడతారు. పడతారమ్మా వెళ్ళొద్దా అనేది కొంత ఉంటుంది. అది ఉంటుంది. ఎందుకుండదు? పబ్లిసిటీ ఎందుకు చేస్తున్నారు? పబ్లిసిటీ పాజిటివ్ ఎందుకు చేసుకున్నారు సినిమా వాళ్ళు? మీరు చేసేది రేట్లు పెరగడం వల్ల కూడా రివ్యూలకు అడిక్ట్ అయిపోయినారు సార్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే 5,000 చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? పెద్ద మాట అన్నాడు సార్. 6,000 రూపాయలు అవుతుంది. 5,000-6,000 రూపాయలు నేను ఫ్లాప్ సినిమాకి ఎందుకు పెట్టాలనే ఒక జోన్లోకి వెళ్ళిపోయినారు సార్. సో కాబట్టి 2-3 రివ్యూలు చదివిన తర్వాత, విన్న తర్వాత బాగుందని అనిపిస్తేనే 5,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి వెళ్తున్నారే కానీ, ఊరికనే వెళ్ళి ఏదో ఫ్యాన్ షో, బెనిఫిట్ షోకి వెళ్తారే కానీ ఊరికి 5,000 రూపాయలు ఎందుకు పెట్టాలి సార్? నేను 100 కోట్లు పెట్టి నిన్ను ఊరు తీయమన్నారు. 100 కోట్లు పెట్టి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలా? 10 కోట్లలో తీసిన అదే ఎంటర్టైన్మెంట్, 100 కోట్లలో తీసిన అదే ఎంటర్టైన్మెంట్. లార్జ్ స్కేల్లో తీయడం కోసము నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టేసి ఇప్పుడు 1,000 రూపాయలు 1,200 సార్ పుష్ప సినిమా టికెట్ 1,200. నలుగురు పోవాలంటే, నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి సినిమా చూసి రావాలంటే, ఒక మధ్యతరగతి కుటుంబం వాడు సినిమా చూడాలంటే ఒకటో రోజు కానీ, రెండో రోజు కానీ, మూడో రోజు కానీ అసలు సగం జీతం సినిమాకి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్. సగం జీతం సినిమా. నలుగురు వెళ్ళారు, 1,000 రూపాయలు 500 పెట్టి పాప్కార్న్ కానీ కూల్ డ్రింక్ కానీ కొంటారు. 1,500 3 గంటల ఎంటర్టైన్మెంట్ మీకు ఎక్కడ వస్తుంది? ఇంకో ప్లేస్ చెప్పండి నాకు.